హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ దివ్య డైరీస్. ఏంటో కుంభకోణం కేఫ్ చూపిస్తున్నారు అనుకుంటున్నారా? అవునండి, మన తమిళనాడు స్టేట్ వాళ్ళది. ఇది చాలా క్రేజ్ అయితే ఉంది. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ లో అయితే చాలా వ్లాగర్స్ అయితే దీని గురించి స్పెషల్ గా అయితే పాపులారిటీ అయితే చేస్తున్నారు. ఇక మనం కూడా ఒకసారి అయితే విజిట్ చేద్దామని చెప్పి అబుదాబిలో ఉన్న ఈ కుంభకోణం కేఫ్ కి అయితే వచ్చాము. వాళ్ళన్నట్టుగానే అసలు చాలా అయితే రష్ గా అయితే ఉన్నది. అసలు ఖాళీ అయితే లేదు. పార్కింగ్ ఏరియా దొరకడానికి 30 minutes అయితే పట్టింది. ఫుల్ రష్, కేఫ్ దగ్గర రష్ అండ్ పార్కింగ్ ఏరియా దగ్గర కూడా అసలు ఖాళీ అయితే లేదు కార్స్ పెట్టడానికి కూడా. ఇంకా వెళ్ళిపోదాం అన్న టైంలో అయితే ఇంకా ప్లేస్ అయితే దొరికింది. ఇంకా దొరికాక ఆర్డర్ చేస్తే 30 minutes అయితే పట్టింది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఎంత రష్ గా ఉందో, అందరూ కూడా వెయిటింగ్. చిన్నపిల్లలతో వస్తే మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే 2 tables ఉన్నాయి. అవి కూడా స్టాండింగ్ లోని. సిట్టింగ్ ఏరియా ఇక్కడ అవుట్ సైడ్ అయితే లేదు. పైన 2 tables ఉన్నాయి. ఇక్కడ క్రౌడ్ అంతా ఖాళీ అయితే గానీ ఆ పైన టేబుల్స్ కూడా ఖాళీ అవ్వవు. చాలా కంజెస్టెడ్ గా అయితే ఉంది. ఏరియా అంతా కూడా బాగా చిన్నదన్నమాట. ఇక్కడ 30 ఇడ్లీ ఫేమస్ అంట, అంటే పొడి వేసి ఇస్తున్నారు. ఇక్కడ వాళ్ళందరూ కూడా ఇంకా కొంతమంది అయితే స్టాండింగ్ లో ఇక్కడ వేడికి బయట నుంచి తినాలంటే ఇంకా అంతే సంగతులు అని చెప్పి ఇంకా మేమైతే కార్ దగ్గర పట్టుకెళ్ళిపోదాం అనుకున్నాము. ఇవన్నీ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి. అక్కడ మీకు పోస్టర్ లో చూపించాను కదా, ఇక్కడ కాఫీ, చాయ్ కూడా అవైలబిలిటీ అయితే ఉంది. మన తమిళనాడు స్టైల్లోనే సేమ్ ఇక్కడ పెట్టి ఇస్తున్నారు. అండ్ ఫుడ్ అంతా కూడా బ్రాస్ లో పెట్టి ఇక్కడ మనకి ఇత్తడివి ఉంటాయి కదా, అందులో ఈ కిచెన్ చూసారా ఎంత చిన్నగా ఉందో. ఒకసారి వీళ్ళందరూ కూడా ఎలా పనిచేస్తున్నారా అని అనిపించింది అసలు ఈ వేడిలో అని. చాలా చిన్నది, అంటే దగ్గరగా ఉంది. బాగా క్లమ్జీగా నుంచోడానికి కూడా ప్లేస్ లేదు. అక్కడ కౌంటర్ దగ్గరికి వెళ్ళి మనం ఆర్డర్ చేయడానికి కూడా అంత చిన్నది. ఇక ఆర్డర్ అయితే వచ్చింది. మనం చెప్పిన 30 ఇడ్లీ, దోశ కూడా అని ఇక కార్ దగ్గరికి అయితే తీసుకొచ్చి అయితే ఇచ్చారు. ఇత్తడి పళ్ళలో మళ్ళీ పళ్ళం పట్టుకెళ్ళిపోతారు వాళ్ళు. మీరు కానీ తీసుకుని వెళ్ళిపోతే మాత్రం ఇంకంతే సంగతులు. ఇంకా ఫుడ్ విషయానికి వస్తే నెయ్యి అయితే బాగా వేసారు. నెయ్యి ఇష్టపడే వాళ్ళకైతే బాగానే ఉంటుంది. అబుదాబిలో ఉన్న వాళ్ళు ఎవరైనా నా వీడియో చూస్తున్నట్టయితే మీరు కూడా కుంభకోణం కేఫ్ అయితే విజిట్ చేసి రివ్యూస్ అయితే చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫర్ నోటిఫికేషన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.